హాయ్. ఇప్పుడు మనము యుఎస్లో ఇండియన్ పాస్పోర్ట్ ఎలా రెన్యువల్ చేయాలని చూద్దాం. సో ఫస్ట్ స్టెప్ ఇక్కడ మనం ఫస్ట్ ఏజెన్సీ ఎవరు కరెంట్ ఏజెన్సీ అనేది చూద్దాం. ఇంతకుముందు సీకేజిఎస్ ఉన్నారు, ఇప్పుడు కరెంట్గా విఎఫ్ఎస్ గ్లోబల్, ఇదే కరెంట్ ఏజెన్సీ. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మనము ఇక్కడ అప్లై ఫర్ ఏ పాస్పోర్ట్ అనేది చూస్తున్నారా, దాన్ని ఇప్పుడే హైలైట్ చేసి చూపిస్తున్నా. సో ఇక్కడ మనం క్లిక్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ పేజ్ కనిపిస్తుంది. సో టోటల్ దీంట్లో 6 స్టెప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ ఏమో ఎలాగ మనము ఇన్ఫర్మేషన్ రిలేటెడ్, సో మనం ఏ టైప్ ఆఫ్ సర్వీస్, ఐడెంటిఫై ద పాస్పోర్ట్ సర్వీస్ టైప్. సో ఏ టైప్ ఆఫ్ సర్వీస్ మనము వాడాలనుకుంటున్నాం అనేది దీంట్లో ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ చేసిన ఈ ట్యాబ్లో ఇక్కడ మనకు ఆప్షన్స్ అన్నీ డిస్ప్లే అవుతుంటాయి. ఇక్కడ కనుక మనం ఒకసారి ఆప్షన్స్ దాన్ని పాపప్ చూస్తే ఇక్కడ రీఇష్యూయన్స్ ఆఫ్ పాస్పోర్ట్ తాత్కాల్ సర్వీసు అండ్ దెన్ రీఇష్యూయన్స్ ఆఫ్ పాస్పోర్ట్ ఫ్రెష్ పాస్పోర్ట్. సో ఈ ఫ్రెష్ పాస్పోర్ట్ అనేది ఏంటంటే కిడ్స్ కోసం, ఎందుకంటే వాళ్ళే ఇక్కడ ఆ సర్వీస్ని వాడుకుంటారు కాబట్టి. సో మనం ఇప్పుడు సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం, రీఇష్యూయన్స్ ఆఫ్ పాస్పోర్ట్ అనేది. సో ఇక్కడ మనకి మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏమో జస్ట్ ఓవర్ వ్యూ, తర్వాత సెకండ్ వన్ ఏమో పాస్పోర్ట్ ఫీజు. ఫస్ట్ దీని మీద క్లిక్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకు డిఫరెంట్ కేటగిరీస్లో ఎంత ప్రైజెస్ అనేది చూపిస్తున్నారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ కేటగిరీ చూసామంటే అడల్ట్స్ 18 ఇయర్స్ అండ్ అబోవ్, ఈ కేటగిరీలో మనకు ఫీజెస్ ఇక్కడ చూపిస్తున్నారు. సో ఇక్కడ మనకు ఇది $92 అని చూపిస్తున్నారు, బట్ టోటల్ $96 అవుతుంది. అది లేటర్ మనం చూద్దాం, ఇంకా ఏం అదర్ ఫీజెస్ యాడప్ అవుతాయి టోటల్లో అనేది. అదే జంబో బుక్లెట్కి అయితే ఇక్కడ మనకి బేసిక్ ఫీ వచ్చి స్టార్టింగ్ ఫీ వచ్చి $117 అని ఉంది, excluding some other fees. Slightly it might go around like 120 above, little above $120. సో థర్డ్ వన్ ఏమో మనకు డాక్యుమెంట్స్, ఏ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనేది. సో ఇక్కడ మనకు డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అనేది ఉంది, చూసారా, అది అడల్ట్ కేటగిరీ కింద. ఇది మనకు కావాల్సిన డాక్యుమెంట్ చెక్ లిస్ట్ అయితే పక్కన మనకు మైనర్స్కి సంబంధించింది కూడా ఉంది. అలాగే తర్వాత మనకి ఇక్కడ అనెక్సర్ ఈలో ఇక్కడ కింద పోయామనుకుంటాను, అనెక్సర్ ఈ అఫిడవిట్ ఫర్ చేంజ్ ఆఫ్ అపియరెన్స్ అండ్ సిగ్నేచర్, అది మనం నోటరైజ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఈ అనెక్సర్ ఈ ఏదైతే ఉందో ఇది మనం సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వడం అనమాట. సో ఈ అనెక్సర్ డి అండ్ సి మాత్రం పర్టికులర్గా ఓన్లీ మైనర్స్కి సంబంధించింది. సో లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా అడల్ట్ సంబంధించింది, ఇటువైపు రైట్ సైడ్ ఉన్నదంతా మైనర్స్కి సంబంధించింది. సో ఈ అనెక్సర్ సిలో మనం కిడ్స్కి సంబంధించి 2 పేరెంట్స్ డిక్లరేషన్ ఇవ్వడము. అదే అనెక్సర్ ఎఫ్ అనేది పర్టికులర్లీ ఓన్లీ కిడ్స్, ఓన్లీ ఒక్క పేరెంట్ మాత్రమే కన్సెంట్ ఇస్తే దానికి సంబంధించింది. ఫస్ట్ మనం అడల్ట్కి సంబంధించిన చెక్ లిస్ట్లోకి వెళ్ళి చూద్దాం. సో ఇది అడల్ట్స్కి సంబంధించిన చెక్ లిస్ట్. సో దీంట్లో ఏంటంటే వన్స్ మనం గవర్నమెంట్ ఫామ్ అంతా ఫిల్ చేసిన తర్వాత విఎఫ్ఎస్ ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ స్టెప్ అయితే మాత్రం గవర్నమెంట్ అప్లికేషన్ ఫామ్లో మనం ఆన్లైన్లో ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో ముందు ఫిలప్ చేసే ముందు మనం ఏ డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి అనేది కూడా మరి చూద్దాం. దాంతోపాటు మీరు ఇక్కడ చూసారనుకోండి, కొన్ని స్టేట్మెంట్స్ బోల్డ్గా రెడ్ దాంట్లో మీకు చెప్పారు క్లియర్గా ఏంటంటే, దయచేసి మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ మాత్రం పంపించకండి, ఎందుకంటే వాళ్ళు తిరిగి పంపిస్తారన్న గ్యారంటీ మాత్రం లేదు. సో నెక్స్ట్ మనము ఈ గవర్నమెంట్ అప్లికేషన్ ఆన్లైన్ ఫామ్లో దగ్గర ఎక్కడ లింక్ ఇచ్చారు, అలాగే ఎక్కడెక్కడ సిగ్నేచర్స్ చేయాలి అలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఆ ట్యాబ్లో ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ఇప్పుడు హైలైట్ చేస్తుంది ఆ బోల్డ్ స్టేట్మెంట్, మీకు ఇంతకుముందు చెప్పాను చూడండి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎక్సెప్ట్ పాస్పోర్ట్ తప్ప ఇంకే అదర్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ పంపించకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం నోటరైజ్ చేస్తున్నాం, ఇంక్లూడింగ్ మన అడ్రస్ ప్రూఫ్ కూడా మనం నోటరైజ్ చేస్తున్నాం. సో వీ డోంట్ నీడ్ టు అగైన్ సెండ్ ఈ డాక్యుమెంట్స్ మళ్ళీ మనం ఏవి పంపించాల్సిన అవసరం లేదు ఎక్సెప్ట్ ఒరిజినల్ పాస్పోర్ట్. సో మనకి ఇక్కడ అలాగే రీఇష్యూయన్స్ ఆఫ్ పాస్పోర్ట్, రీఇష్యూయన్స్ ఇన్ లీవ్ ఆఫ్ లాస్ట్ ఆర్ డ్యామేజ్డ్ పాస్పోర్ట్, ఫ్రెష్ పాస్పోర్ట్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కేటగిరీస్లో చేస్తున్నప్పుడు ఎవ్రీథింగ్ ఒక్కొక్క డిఫరెంట్ అప్లికేషన్లో మీరు పంపించాలి, కానీ అన్ని మల్టిపుల్ అప్లికేషన్స్ని ఒకే ఎన్వలప్లో ఎప్పుడు పంపించకూడదు, ఎందుకంటే ఎవ్రీ అప్లికేషన్ ఈజ్ సింగిల్గా ట్రాక్ చేస్తారు వాళ్ళు. సో మనం ట్రాక్ చేయడానికి ఒక స్పెసిఫిక్ నెంబర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఈ గవర్నమెంట్ అప్లికేషన్ ఫామ్లో మీరు చూసారనుకోండి, ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ చూద్దాం తర్వాత. బట్ ఇవన్నీ సిగ్నేచర్ ఇన్స్ట్రక్షన్స్. మనం ఇంకా ఫర్దర్గా గోయింగ్ ఫార్వర్డ్ మనం అవన్నీ చూద్దాం, ఏంటి ఎక్కడెక్కడ ఏ పేజెస్లో చేయాలనేది. నెక్స్ట్ ఇక్కడ
మైనర్స్కి సంబంధించిన డాక్యుమెంట్స్లో మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అనెక్సర్ డి, అది దాన్ని మనం నోటరైజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే బోత్ పేరెంట్స్ పాస్పోర్ట్, వాళ్ళ లీగల్ స్టేటస్ కూడా చూపించాల్సి ఉంటుంది. ఫస్ట్ ముందు అడల్ట్స్ దాంట్లోకి వెళ్ళి చూద్దాం బిఫోర్ గోయింగ్ టు మైనర్స్ పార్ట్. సో ఇక్కడ అడల్ట్స్ పార్ట్లో ఫస్ట్ అనెక్సర్ ఈ ఏదైతే ఉందో ఇది సెల్ఫ్ అఫిడవిట్, సో సెల్ఫ్ డిక్లరేషన్. సో ఇక్కడ మనం సో మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. అలాగే తర్వాత పక్కన డాటర్ ఆఫ్ ఆర్ సన్ ఆఫ్ అని ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఫిలప్ చేస్తాం. సో ఫస్ట్ నేను చెప్పిన విధంగా ఫస్ట్ బ్లాంక్లో మనం పేరు, తర్వాత సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ సో పేరెంట్ అది అవర్ పేరెంట్ డీటెయిల్స్ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత రిసైడింగ్ అట్ స్ట్రీట్ బై బిల్డింగ్ నేమ్, మనం ఆ బిల్డింగ్ స్ట్రీట్ అడ్రస్ అవన్నీ ఎంటర్ చేశాక నెక్స్ట్ అపార్ట్మెంట్ ఆర్ స్వీట్ ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత సిటీ, స్టేట్, డేట్ ఆఫ్ బర్త్, ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనం ఎంటర్ చేస్తాం. అలాగే అండ్ దెన్ వన్స్ ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేశాక నెక్స్ట్ ఏంటంటే మనము మన ఫ్యామిలీ డీటెయిల్స్, ఫాదర్, మదర్ అండ్ దెన్ వైఫ్ ఆర్ హస్బెండ్ డీటెయిల్స్ అనేటివి ఇక్కడ ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ ఇవన్నిటికి కూడా మనము జస్ట్ ఆమె కంటిన్యూ రెసిడెంట్ ఆఫ్ ద ఫ్రమ్ ఏ టైం పీరియడ్ నుంచి ఉంటున్నాము, అబోవ్ మెన్షన్ అడ్రస్ ఫ్రమ్ అండ్ విచ్ డేట్ నుంచి ఉంటున్నాము అనేది మనం అక్కడ మెన్షన్ చేస్తాం. మన తర్వాత సిటిజన్ ఆఫ్ ఇండియా భర్త లేదా న్యాచురలైజేషన్ అంటే మనం ఇక్కడ సిటిజన్గా మారామా ఇక్కడికి వచ్చిన తర్వాత అనే దాన్ని బట్టి మనం దానిపైన జస్ట్ మనం ఒక టిక్ మార్క్ పెడితే సరిపోతుంది ఆ పర్టికులర్ దాని మీద. సో అలాగే ఆ ఇన్ఫర్మేషన్ని మనం టిక్ మార్క్ చేస్తాం. I became a citizen of so and so, like that. Tarvata that I have not at any time during the period of 5 years immediately preceding the date of this declaration been convicted by any court in India. So ఏంటంటే నేను ఇంకా ఏది అంటే మీరు జస్ట్ కన్ఫర్మ్ చేస్తున్నారు నాకు ఎటువంటి క్రిమినల్ హిస్టరీ కానీ ఏదైనా అరెస్ట్ చేసి మళ్ళీ నన్ను ఇండియాకి పంపించడం కానీ లేదా ఇలాంటివన్నీ ఎటువంటి కైండ్ ఆఫ్ థింగ్స్ జరగలేదు ఇక్కడ. సో నాకు అలాంటి ఇన్ఫర్మేషన్ లేదనేది మీరు ఇక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తున్నారు ఇక్కడ. సో అది మొత్తం ఈ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ మెయిన్ సారాంశం అది. సో మీరు వన్స్ ఇవన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మీ కింద అలాగే వచ్చారనుకోండి 8th స్టేట్మెంట్లో ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీరు భారత ప్రభుత్వ సావరిటీని గౌరవిస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా దీనికి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ మనం జస్ట్ వీటినన్నిటిని మనం అగ్రీ చేస్తున్నట్టుగా. సో అన్నీ అయిన తర్వాత నెక్స్ట్ ఫైనల్గా మన సిగ్నేచర్లోకి వెళ్ళి మన సిగ్నేచర్ చేస్తాం. ఇక్కడ చేసిన తర్వాత ప్లేసు అండ్ దెన్ డేట్, ఈ రెండింటిని కూడా ఫిలప్ చేస్తాం ఇక్కడ. సో ఇది దీనికి అనెక్సరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఏంటంటే అఫిడవిట్. అనెక్సరీ తర్వాత చేయాల్సింది ఏంటంటే అఫిడవిట్ ఫర్ చేంజ్ ఆఫ్ అపియరెన్స్ అండ్ సిగ్నేచర్. మన సిగ్నేచర్లో కానీ లేదా మన అపియరెన్స్లో కానీ ఎటువంటి మార్పులు ఉన్నాయని. మోస్ట్ ఆఫ్ ద టైం మన ప్రీవియస్ది ఫిల్ చేసినప్పుడు 10 years ముందు చేసి ఉంటాం కాబట్టి ఖచ్చితంగా మనకు అపియరెన్స్లో మార్పులు ఉంటాయి. సో ఇక్కడ మనము సిమిలర్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి మన పేరు, తర్వాత డాటర్ ఆఫ్ సన్ ఆఫ్, రెసిడెంట్ ఆఫ్, ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఫిల్ చేస్తాం. తర్వాత నేను చెప్పినట్లుగా ఇంతకుముందు అపియరెన్స్లో ఏమైనా మార్పులు ఉన్నాయి, మెజారిటీ మనకు ఉంటాయి, మోస్ట్లీ 10 years అంటే ఉంటాయి కాబట్టి జస్ట్ హ్యాజ్ అని పెడతాం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అది డిఫాల్ట్ ఆప్షన్ మెజారిటీ పీపుల్ పెట్టేది. ఫ్రెష్ అప్లికేషన్ కిడ్స్కి చేస్తున్నప్పుడు లేదా ఫ్రెష్గా పాస్పోర్ట్ అప్లై చేస్తున్న సందర్భాల్లో మనం హ్యాజ్ నాట్ అనేది మనము టిక్ మార్క్ చేస్తాం. అలాగే దట్ మై సిగ్నేచర్ హ్యాజ్ నాట్ చేంజ్డ్ ఎక్కడైతే చూసారో సెకండ్ స్టేట్మెంట్, అక్కడ మనము హ్యాజ్ నాట్ అని పెడతాం. ఎందుకంటే బట్ డిఫాల్ట్గా చాలామంది ఎవరు కానీ సిగ్నేచర్ అంత ఫ్రీక్వెంట్గా చేంజ్ కాదు కాబట్టి. మీ పర్టికులర్ కేసులో ఒకవేళ చేంజ్ అయితే అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మన సిగ్నేచర్ కానీ మన డేట్ అండ్ ప్లేస్ తర్వాత 2x2 inch పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది ఇక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఫోటో మనం ఏదైనా వాల్గ్రీన్స్ ఆర్ కాస్కోల్లో మనకు చేయించుకోవచ్చు, లేదా ఏదైనా నియర్ బై స్టూడియోలో కూడా చేయించుకోవచ్చు. దీన్ని నోటరైజ్ చేయించుకోవాలి. నోటరైజ్ యూజువల్గా యూపీఎస్లో నోటరైజ్ చేస్తారు. అలాగే చాలా ఉన్నాయి నోటరీస్, ఏది మీకు దగ్గర అయితే అక్కడ మీరు చేయించుకోవచ్చు నోటరీ. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
ఇది క్లోజ్ చేసి నెక్స్ట్ థింగ్ మనం ఏంటనేది చూద్దాం. సో ఈ 2 డాక్యుమెంట్స్ అడల్ట్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అది కాకుండా కొన్ని స్పెసిఫిక్ కేసెస్లో నేమ్ చేంజ్ అవ్వడము, ఇలాంటి సందర్భాల్లో ఈ కింద ఉన్నది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా నేమ్ చేంజ్, ఇది కూడా. బట్ చాలామంది నేమ్ చేంజ్ అని కానీ లేదా పాస్పోర్ట్ లాస్ అండ్ సిచ్యువేషన్స్ అనేటివి డిఫరెంట్ కాబట్టి వీటి గురించి ఊరికే లైట్గా మనం చూద్దాం ఏంటి అనేది. మరి డీప్గా కాకుండా జస్ట్ ఒక స్లైట్గా టచ్ చేసి చూద్దాం ఈ టాపిక్స్ గురించి. సో ఫస్ట్ దీని మీద క్లిక్ చేస్తే మనకి నోటరీకి సంబంధించిన ఏది ఇది పర్టికులర్గా నేమ్ చేంజ్ చేసినప్పుడు మనం ఏం చేయాలి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీంట్లో అఫిడవిట్ ఫర్ చేంజ్ ఇన్ నేమ్. సో దీంట్లో మనం ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అంతా ఫిల్ చేసి అలాగే మనము నోటరీ చేయించి అలాగే దాంతోపాటు ఒక న్యూస్ పేపర్లో కూడా నేమ్ చేంజ్ చేసినట్లుగా మనం పబ్లిష్ చేసి ఉండాలి. సో అది వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఈ నేమ్ చేంజ్కి. సో దీని గురించి డీటెయిల్గా వెళ్ళడం లేదు, జస్ట్ టచ్ చేశాను ఎందుకంటే మెజారిటీ పీపుల్ ఈ కేటగిరీ కిందకు రారు కాబట్టి. సో ఈ అనెక్సర్ ఎఫ్ ఏదైతే ఉందో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. దీంట్లో కూడా మనం పర్టికులర్స్ అన్నీ ఫిలప్ చేశాక మనము దీన్ని ప్రాపర్గా మొత్తం అంతా ఏంటి పోలీస్ కంప్లైంట్ కూడా దీనికి ఇచ్చి ఉండాలి, లోకల్ నాకు పాస్పోర్ట్ పోయింది అని. సో దాన్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు చెప్పినట్టుగా చాలామంది ఈ కేటగిరీ కిందికి రారు కాబట్టి దీన్ని కూడా మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నా. సో ఇన్ కేస్ ఎవరికైనా ఇది ఉంటే జస్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ చూడండి ఒకసారి. సో ఈ డాక్యుమెంట్ చెక్ లిస్ట్ ఏదైతే ఉందో ఇది అడల్ట్కి మనం చూసాం. ఇప్పుడు మనం మైనర్స్కి సంబంధించి ఏవేవి కావాలి అనేది చూద్దాం. ఇక్కడ అడల్ట్స్కి సంబంధించి మనకి అడిషనల్గా అనెక్సర్ డి అనేది ఉంది, అది మనం నోటరైజ్ చేయించాలి. అది ఏంటంటే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వడం అనమాట, సెల్ఫ్ డిక్లరేషన్ లాగా పేరెంట్స్ డిక్లరేషన్. సో దీంట్లో ఇక్కడ మనము ముందులాగానే మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం మన పేరు, రెసిడెంట్ ఆఫ్ అడ్రస్ హియర్ అండ్ దెన్ మన పేరెంట్స్ యొక్క ఇద్దరి పేర్లు, ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నీ మనం దీంట్లో ఫిలప్ చేస్తాం. తర్వాత పర్టికులర్స్ ఆఫ్ మైనర్ చైల్డ్ సెక్షన్లో కింద మనం కనుక వెళ్తే ఆ కింద సెక్షన్లో అక్కడ మనము ఆ నేము, తర్వాత కిడ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మైనర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ కూడా మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ఇవన్నీ కూడా మనం ద డీటెయిల్స్ అనమాట. ద మైనస్ చైల్డ్ ఈజ్ మెన్షన్ అబ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని, వీ అండర్టేక్ ద ఎంటైర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హిస్ బై హర్ ఎక్స్పెన్సెస్ అని. సో ఇలాగా మనం ప్రతి ఒక్క డీటెయిల్స్ మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. ఇక్కడ అన్ని టిక్ మార్క్ అనమాట చేసి మనము పర్టికులర్ ఏదైతే మనకు అప్రాపరేట్ అక్కడ టిక్ చేసి అండ్ దెన్ మనము ప్లేస్ అండ్ డేట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేసిన తర్వాత సిగ్నేచర్ ఆఫ్ ఫాదర్, మదర్ అండ్ లీగల్ గార్డియన్ యొక్క ఇన్ఫర్మేషన్స్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. సో ఇది దీనికి సంబంధించి అనెక్సర్ డికి సంబంధించింది. అనెక్సర్ ఈ ముందు మనం అడల్ట్స్కి చూసినట్లుగానే మైనర్స్ కూడా అనెక్సర్ ఈ ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అనెక్సర్ సి ఈ డాక్యుమెంట్లో ఇక్కడ కిడ్స్ ఓన్లీ ఒక్క పేరెంట్ మాత్రమే కన్సెంట్ ఇస్తుంటే ఆ కేసులో ఈ పర్టికులర్ దాన్ని మనము అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఓన్లీ ఒక్క పేరెంట్ మాత్రమే కన్సెంట్ ఉంటే, ఒక పేరెంట్ దగ్గర నుంచి మాత్రమే కన్సెంట్ ఉంటే, ఒక పేరెంట్ కన్సెంట్ ఇవ్వనప్పుడు ఆ సందర్భాల్లో మాత్రమే ఇది అప్లికబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ ఫిల్ చేసి మనము దీన్ని కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇది కూడా చాలామందికి అప్లికబుల్ కాదు కాబట్టి మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఇది మనకు కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అయితే ఫోటో స్పెసిఫికేషన్స్లో 2x2 ఇంచ్ ఫోటో అనేది మనము ఎక్కడ తీసుకోవాలనేది కూడా మెన్షన్ చేశాను. ఇదర్ కాస్కో ఆర్ వాల్గ్రీన్స్ ఇంకా ఎనీ అదర్ స్టూడియో మనకి దగ్గర ఉన్నది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పాస్పోర్ట్కి. సో నేనైతే ఖచ్చితంగా మీరు ఏదన్నా ప్రొఫెషనల్ దానికి వెళ్ళి చేయించుకోవడం బెటరు, ఎందుకంటే పర్టికులర్గా కావాల్సిన అన్ని ఫీచర్స్ కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఈ నార్మల్ ప్రాసెసింగ్ టైంకి వస్తే యూజువల్గా దీనికి ప్రాసెసింగ్ చేయడానికి 3 weeks ఆఫ్ టైం పడుతుంది. నెక్స్ట్ అప్లై చేసేటప్పుడు కావాల్సిన స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే మొత్తం ఆ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసి కావాల్సిన ఇన్ఫర్మేషన్ రెడీగా పెట్టుకోవడం. అది మనం ఇప్పుడే చేసాము.
సో దాంట్లో దానికి సంబంధించిందంతా ఇప్పుడే మనం కంప్లీట్ చేసాము. గోయింగ్ టు స్టెప్ 2 ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేసిన దాంట్లో మీ జ్యూరిడిక్షన్ ఏదనేది మీరు ఫిగర్ అవుట్ చేయాలి. మీరు ఉంటున్న ప్లేస్ని బట్టి మీరు ఆ పర్టికులర్ జ్యూరిడిక్షన్ కోసం వెళ్తారు. మీరు ఒకవేళ అల్బామాలో ఉంటే మీరు అట్లాంటా కిందికి వెళ్తారు, ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. సో అలాగే మీరు ఏ పర్టికులర్ కిందికి వస్తారో దానికి సంబంధించిన జ్యూరిడిక్షన్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం గవర్నమెంట్ పాస్పోర్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనం ఎలా ఫామ్ ఫిలప్ చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ గవర్నమెంట్ వెబ్సైట్లో మనకు ఇక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో ఇక్కడ మనము కింద డౌన్లో ఇక్కడ యూఎస్ఏ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ రిజిస్టర్ అండ్ యూజర్ లాగిన్ లాంటి రకరకాల ఆప్షన్స్ చూపిస్తుంది. కానీ ఫస్ట్ మనమైతే రిజిస్టర్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము పర్టికులర్ ఎంబసీ బై కాన్సులేట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. సో ఇక్కడ మనము లెట్స్ సే ఇప్పుడు ఎగ్జాంపుల్కి అట్లాంటా కిందికి వస్తామనుకున్నాం. సో అది నేను సెలెక్ట్ చేశాను. సో తర్వాత నేమ్ గివెన్ నేమ్ అంటే ఫస్ట్ నేమ్, సర్ నేమ్ అంటే మన లాస్ట్ నేమ్. సో ఈ డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, తర్వాత ఈమెయిల్ ఐడిని మనకు యూజర్ ఐడిగా కూడా కావాలనుకుంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ. తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్ని కన్ఫర్మ్ చేయడము, హింట్ క్వశ్చన్స్, హింట్ ఆన్సరు, పర్టికులర్ క్యారెక్టర్స్ని కూడా మన డిస్ప్లే అయ్యే క్యారెక్టర్స్ని కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు దీని మీద క్లిక్ రిజిస్టర్ అనే దాని మీద మీరు డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత క్లిక్ చేస్తే ఇది మనకు ఒక లింక్ పంపిస్తుంది మన ఈమెయిల్కి. మీ ఈమెయిల్ అయితే ఇచ్చారో ఇక్కడ ఆ ఈమెయిల్కి మీకు లింక్ పంపిస్తుంది. ఆ లింక్ ద్వారా మనం యాక్టివేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు యాక్టివేషన్ చేసుకున్నాక మీరు పర్టికులర్ నెక్స్ట్ రిమైనింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేయొచ్చు. సో మనం ఇప్పుడు మనం అదంతా స్టార్ట్ చేసిన తర్వాత ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం కంప్లీట్ చేయాల్సి వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇది మనము పార్ట్ 1 ఏదైతే ఉందో ఇది మనం ఆల్రెడీ అక్కడ ఫిల్ చేసిన ఇన్ఫర్మేషన్. తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ 1 ఆల్రెడీ మనం చూసాం కాబట్టి నెక్స్ట్ పార్ట్ 2లోకి వెళ్దాం. సో స్టెప్ 2లో మనం ఇప్పుడు చూస్తే ఇంతకుముందు మెన్షన్ చేసినట్లుగా మనకు ఒక గ్లోబల్ పాస్పోర్ట్ సేవా రిజిస్ట్రేషన్ వాళ్ళ దగ్గర నుంచి మనకు ఒక లింక్ వస్తుంది. దాన్ని మనం యూజ్ చేసుకొని మనం యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అకౌంట్ని. తర్వాత నెక్స్ట్ మనం ఉన్న ఆ యూజర్ ఐడిని ఇక్కడ ఎంటర్ చేసి మనము యాక్టివేట్ అని కొట్టంగానే అది యాక్టివేట్ అవుతుంది. పర్టికులర్ మనం యాక్టివేషన్ కోడ్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత సో నెక్స్ట్ ఆ లింక్ని క్లిక్ చేయగానే ఆ యూజర్ ఐడి ఇచ్చి మనం యాక్టివేట్ అంటే యాక్టివేట్ అయిపోద్ది. సో నెక్స్ట్ నెక్స్ట్ సెక్షన్లో మనకు కనిపిస్తున్న వాటిలో మన ఫస్ట్ ఆప్షన్ ఏది ఉంది, అప్లై ఫర్ ఆర్డినరీ పాస్పోర్ట్. ఇది ఇప్పుడు మనం చూస్తున్న టాపిక్. సో దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్లో మీకు ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఇక్కడ ఫస్ట్ ఏంటంటే మనం పాస్పోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన టైప్ ఏంటి అనేది. సో ఫ్రెష్ పాస్పోర్టా లేదంటే రీఇష్యూయన్స్ ఆఫ్ పాస్పోర్టా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే టైప్ ఆఫ్ అప్లికేషన్, ఇది నార్మల్ అప్లికేషనా లేదంటే తత్కాల్ అప్లికేషనా అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఇంతకుముందు మెన్షన్ చేసినట్లు 36 పేజెస్ ఏమో రెగ్యులర్, 60 ఏమో జంబో. సో ఫ్రీక్వెంట్ ఫ్లైయర్స్ అయితే జంబో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ పాస్పోర్ట్ టైప్కి వస్తే ఇక్కడ ఎందుకు రీఇష్యూయన్స్ ఆఫ్ పాస్పోర్ట్ రీజన్ ఏంటి. ఫ్రెష్ పాస్పోర్ట్ అయితే ఫ్రెష్ పాస్పోర్ట్ అని సెలెక్ట్ చేస్తాము, రీఇష్యూయన్స్ అయితే రీఇష్యూయన్స్ అని సెలెక్ట్ చేసి దాని యొక్క రీజన్ ఏంటి అనేది మెన్షన్ చేస్తాం. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ యూజువల్గా ఎక్స్పైరేషన్ అయిన తర్వాత లేదా ఎక్స్పైరేషన్ అయ్యే ముందుగా మనం అప్లై చేస్తాం కాబట్టి వ్యాలిడిటీ ఎక్స్పైర్డ్ విత్ ఇన్ 3 years డ్యూ టు ఎక్స్పైర్. సో 3 years లోపల కనుక ఎక్స్పైర్ అయిపోయి విత్ ఇన్ 3 years లోపల అప్లై చేస్తుంటే అది సెలెక్ట్ చేస్తాము. లేదా ఎక్స్పైర్ అయిపోయి 3 years అగోనే ఎక్స్పైర్ అయిపోయి ఉంటే అది సెలెక్ట్ చేస్తాం. మెజారిటీ పీపుల్ ఈ వ్యాలిడిటీ ఎక్స్పైర్డ్ విత్ ఇన్ 3 years డ్యూ టు ఎక్స్పైర్ కిందకి వస్తారు. ఆ చేంజ్ ఇన్ ఎగ్జిస్టింగ్ పర్సనల్ పర్టికులర్స్ వల్ల అయితే కాదు మనం ఇది అప్లై చేస్తుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేయకండి. సో అక్కడ ఏంటంటే కొంతమంది గివెన్ నేమ్ కానీ స్పౌస్ నేమ్ కానీ ఏమన్నా పర్టికులర్ రీజన్స్ వల్ల ఏమన్నా వాళ్ళు మళ్ళీ పాస్పోర్ట్ని చేంజ్ చేస్తుంటే వాళ్ళది మెన్షన్ చేసి కావాల్సిన పర్టికులర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ని పెట్టి వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు నెక్స్ట్ టైప్ ఆఫ్ అప్లికేషన్లో మనము నార్మల్ తత్కాల్ అనేది మెన్షన్ చేసిన తర్వాత ఆ రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మనం మెన్షన్ చేస్తాం. ఇప్పుడు అప్లికెంట్ డీటెయిల్స్కి వచ్చేటప్పటికి అప్లికెంట్ యొక్క గివెన్ నేమ్, తర్వాత సర్ నేమ్, అలాగే జెండర్ తర్వాత ఈ డీటెయిల్స్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేసిన తర్వాత హ్యావ్ యూ ఎవర్ బీన్ నోన్ బై ఎనీ అదర్ నేమ్స్, ఏమైనా అలియాస్ నేమ్స్ ఉంటే కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఏమైనా అదర్ నేమ్స్తో కూడా మన ఏమైనా డాక్యుమెంట్స్లో మనం మెన్షన్ చేసి ఉంటే యూజ్ చేసి ఉంటాయి. హ్యావ్ ఎవర్ చేంజ్డ్ యువర్ నేమ్ అంటే ఎస్ ఆర్ నో అనేది మెన్షన్ చేయాలి.
మెన్షన్ ఎస్ అయితే ఎస్ చేసి దాంతోపాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఈజ్ యువర్ ప్లేస్ ఆఫ్ బర్త్ అవుట్ ఆఫ్ ఇండియా, ఎస్ అయితే ఎస్, లేదు కాదు అనుకుంటే నో అనేది మనం మెన్షన్ చేయాలి. సో మెజారిటీ పీపుల్ ఎస్ అయితే దాంట్లో అక్కడ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మ్యారిటల్ స్టేటస్, దాంతోపాటు ఈ 2 డీటెయిల్స్తో పాటు మనము కింద సిటిజన్ ఆఫ్ ఇండియా బై రిజిస్ట్రేషన్, బై న్యాచురలైజేషన్, లేదా డిసెంట్, లేదా బర్త్. డిసెంట్ అంటే అది హెరిటేజ్గా తల్లిదండ్రుల ద్వారా వచ్చింది డిసెంట్ అవుతుంది, లేదా బర్త్ అంటే మనం ఇక్కడ పుట్టడం వల్ల వచ్చింది అని బర్త్ అవుతుంది, ఇండియాలో పుట్టడం వల్ల. సో న్యాచురలైజేషన్ అంటే ఒకవేళ ఇండియన్ సిటిజన్షిప్ అలా న్యాచురలైజేషన్ ద్వారా తీసుకుంటే. అలాగే ఇక్కడ పాన్ డీటెయిల్స్, తర్వాత ఓటర్ ఐడి కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. కింద నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ టైప్కి వస్తాయి. ఇక్కడ మనం ఎంప్లాయ్మెంట్ టైప్ కేటగిరీ అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ టైప్ ఏంటనేది. సో దాని ఆ పక్కన ఉన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మన ఎడ్యుకేషన్ కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఈజ్ ఎయిదర్ ఆఫ్ యువర్ పేరెంట్ ఇన్ కేస్ ఆఫ్ మైనర్ స్పౌస్, ఏ గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఎస్ ఆర్ నో అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు నాన్ ఈసీఆర్ కింద కేటగిరీ కిందకి వస్తారా లేదా అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది, ఎలిజిబులా కాదని. నాన్ ఈసీఆర్ 10వ తరగతి కంప్లీట్ చేసిన చాలామంది నాన్ ఈసీఆర్ కిందకి వస్తారు. ఎందుకంటే నాన్ ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అంటే మనకు ఎమిగ్రేషన్ చెక్ రిక్వైర్డ్ అవసరం లేదు అని చెప్పడం అనమాట. 10th గ్రేడ్ కూడా లేకపోతే వాళ్ళు మాత్రమే నో అని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత విజిబుల్ డిస్టింగ్విషింగ్ మార్క్ ఏదైనా ఉంటే మన మార్క్స్ మన శరీరంలో ఉన్న ఏమైనా మార్క్స్, విజిబుల్ మార్క్స్ ఉంటే అక్కడ మెన్షన్ చేసి ఆధార్ డీటెయిల్స్ ఒకవేళ ఉంటే మెన్షన్ చేయొచ్చు. తర్వాత ఒకవేళ మెన్షన్ చేస్తే మాత్రం అప్పుడే మనం ఐ అగ్రీ అనే దానికి ఎస్ ఆర్ నో మెన్షన్ చేయాలి. ఒకవేళ లేకపోతే మనం దాన్ని స్కిప్ చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ మనము ఫ్యామిలీ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్యామిలీ డీటెయిల్స్లో అప్లికెంట్ యొక్క ఫాదర్ ఫస్ట్ నేమ్, ఫాదర్ యొక్క సర్ నేమ్ మీన్స్ లాస్ట్ నేమ్, అలాగే మదర్ గివెన్ నేమ్, మదర్ సర్ నేమ్, తర్వాత లీగల్ గార్డియన్స్ గివెన్ నేమ్ ఫస్ట్ నేమ్, అలాగే మన స్పౌస్ నేమ్ కానీ స్పౌస్ సర్ నేమ్ కానీ ఇవన్నీ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత ఇక్కడ అప్లికెంట్ అడ్రస్ డీటెయిల్స్లోకి వస్తే అప్లికెంట్ కనుక కరెంట్ పాస్పోర్ట్లో అవుట్ ఆఫ్ ఇండియా డీటెయిల్స్గా ఉంటే ఒక యుఎస్ డీటెయిల్స్ కనుక ప్రింట్ అయి ఉంటే దాన్నే మళ్ళీ మనం ఇక్కడ మెన్షన్ చేయొచ్చు, అక్కడ ఎస్ పైన టిక్ చేసి. ఇప్పుడు ఫస్ట్ కేసులో నో అంటే మనము అవుట్ ఆఫ్ ఇండియా కాదు, ఇండియా అడ్రస్సే మన పాస్పోర్ట్లో ఉంటే అప్పుడు ఏం చేయాలనేది చూద్దాం. అప్పుడు ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఫస్ట్ అయితే మీకు కింద హౌస్ నెంబరు, విలేజు, టౌన్, సిటీ ఈ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేస్తాం. అలాగే స్టేట్, డిస్టిక్ అండ్ దెన్ పిన్ కోడ్ ఈ ఇన్ఫర్మేషన్స్ అన్నిటిని కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. ఇది మనము ఒక అడ్రస్ ఏమో యుఎస్ తీస్తాం, ఇక్కడ ఇంకొక అడ్రస్ ఏమో ఇండియా తీస్తాం. సో ఫస్ట్ ఇక్కడ అట్లాగే మొబైల్ నెంబరు, తర్వాత ఈమెయిల్ ఐడి, పోలీస్ స్టేషన్ డీటెయిల్స్. ఇది మనము ఈ ఫస్ట్ కేసులో ఏంటంటే టాప్ 1 ఏమో ఇండియా, కిందేమో మనం యుఎస్ ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా కమ్యూనికేషన్ రిలేటెడ్ ఉన్న యుఎస్లో కూడా మన కమ్యూనికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో కింద దాంట్లో ఈజ్ యువర్ అదర్ అడ్రస్ అవుట్ ఆఫ్ ఇండియా అంటే ఇక్కడ ఎస్ అని ఇచ్చి మన యూఎస్ డీటెయిల్స్ ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు అదర్ అడ్రస్ డీటెయిల్స్లో. సో మనం ఎప్పుడైతే ఈ పాస్పోర్ట్లో మన అడ్రస్ చేంజ్ చేస్తుంటామో అప్పుడు మనం అడ్రస్ ప్రూఫ్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందు కనుక మనం ఇది పర్టికులర్ అడ్రస్ మనం ఇవ్వకపోయి ఉంటే దాన్ని మళ్ళీ అఫిడవిట్ దాన్ని నోటరైజ్ కూడా చేయించాల్సి వస్తుంది. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఫస్ట్ సినారియో చూద్దాం. ఏంటి, ఒకవేళ కనుక మన అడ్రస్ యుఎస్ కానీ లేదా యుఎస్ అడ్రస్ అయి ఉంటాయి, లైక్ ఇండియా అడ్రస్ కాకుండా, అప్పుడు మనం ఎస్ అని సెలెక్ట్ చేసి ఆ కంట్రీ ఏంటి అనేది మెన్షన్ చేసి, అలాగే కంట్రీ మెన్షన్ చేసిన తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అని మెన్షన్ చేసిన తర్వాత మొబైల్ నెంబరు, మన ఈమెయిల్ ఐడి ఈ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ చేస్తాం. ఈ కింద ఇక్కడ మనం ఇప్పుడు ఇండియా అడ్రస్ మనం మెన్షన్ చేయొచ్చు. సో మనం ఇక్కడ ఏదైతే మెన్షన్ చేసామో దీన్నే మళ్ళీ మన పోలీస్ వెరిఫికేషన్ కూడా వాడతారు, ఆ ఇండియా అడ్రస్ ఏదైతే మనం ఇస్తున్నామో. సో ఎవరన్నా అక్కడ మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ దానికి మీ డీటెయిల్స్ని కన్ఫర్మ్ చేయగలిగే పరిస్థితిలో ఉన్న సిచ్యువేషన్ ఉన్న అడ్రస్ని మాత్రమే మీరు ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది రిక్వైర్మెంట్, పోలీస్ వెరిఫికేషన్ అనేది మీ ఇండియన్ అడ్రస్ని పోలీస్ వెరిఫై చేయడం అనేది వన్ ఆఫ్ ద రిక్వైర్మెంట్ ఈ టోటల్ ప్రాసెస్లో. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఒకటి మీ యూఎస్ అడ్రస్ ఇచ్చాం కాబట్టి కింద ఇండియన్ అడ్రస్ మనం ఇవ్వచ్చు.
సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ మన ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ నేమ్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్లో మనం ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. సో ఈ తర్వాత నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూస్తే ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ అదర్ డీటెయిల్స్లో మనం ఏమైనా క్రైమ్ చేసామా, వారంటీస్ ఏమైనా ఉన్నాయా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్దేమో క్రిమినల్ ప్రొసీడింగ్ సంబంధించింది, ఆ తర్వాత ఏమైనా కన్విక్షన్ సంబంధించింది, అలాగే రెఫ్యూజ్డ్ డినైడ్ ఇలాంటి రీజన్స్ మోస్ట్లీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నో అనే ఉంటాయి. ఈ సిచ్యువేషన్స్ పొలిటికల్ అసైలం అని, ఎమర్జెన్సీ సర్టిఫికేట్ అని ఇవన్నీ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ నో అన్లెస్ ఏమన్నా క్రిమినల్ కానీ ఏమైనా కన్విక్షన్స్ ఏమైనా ఇండియాలో ఉంటే తప్ప, అదర్వైజ్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇవన్నీ కూడా నోనే అప్లై అవుతాయి. సో మనం ఈ ప్రీవియస్ పాస్పోర్ట్ డీటెయిల్స్లో మనకు ఉన్న కరెంట్ పాస్పోర్ట్ అది ఎక్స్పైర్ అయింది కావచ్చు, లేదా ఇంకా మనం ఎక్స్పైరేషన్ ముందే మనం అప్లై చేసుకున్నా కావచ్చు, ఆ మన కరెంట్ హోల్డ్ చేసుకున్న పాస్పోర్ట్ డీటెయిల్స్ సమ్ కేసెస్లో వాళ్ళ లాస్ట్ ఏంటి ఆ లాస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్పోర్ట్ అనే ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు. సో ఆ మన కరెంట్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ఆ పాస్పోర్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేస్తాం. ఇక్కడ పాస్పోర్ట్ నెంబరు, ప్లేస్ ఆఫ్ ఇష్యూ, డేట్ ఆఫ్ ఎక్స్పైరీ, అలాగే ఆ ఫైల్ నెంబరు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు పాస్పోర్ట్ దాంట్లో అవైలబుల్గా ఉంటాయి, ఈ కావాల్సిన ఇన్ఫర్మేషన్స్ అన్నీ. సో అక్కడ కింద ఇదే దాంట్లో మనకు ఏదైనా డిప్లొమాటిక్ బై అఫీషియల్ పాస్పోర్టా కాదా, అయితే ఆ డీటెయిల్స్ కానీ సంబంధించినవి అక్కడ మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎప్పుడైనా మీరు పాస్పోర్ట్ అప్లై చేసి రిజెక్ట్ అవ్వడం జరిగింటే అక్కడ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అన్నీ చేసిన తర్వాత ఇలా మనకు ఇలా ఉంటుంది, ఫైనల్గా వచ్చేది డాక్యుమెంట్ కూడా, జనరేట్ అయ్యే డాక్యుమెంట్ కూడా ఇలా ఉంటుంది. సో మనం ఇక్కడ అన్నీ వెరిఫై చేయొచ్చు. అన్నీ అక్కడ మన పాస్పోర్ట్ అప్లికెంట్స్ ఫోటో దగ్గర మన పాస్పోర్ట్ ఫిక్స్ చేసి దాని కింద మనము సిగ్నేచర్ కూడా సైన్ చేయాల్సి ఉంటుంది. సో కింద మీరు ఇన్ఫర్మేషన్ అంతా తరోగా చెక్ చేయండి బిఫోర్ సబ్మిట్ చేసే ముందు. దీన్ని మళ్ళీ మీరు ఎప్పుడైతే విఎఫ్ఎస్లో ఈ పర్టికులర్ అప్లికేషన్ ఐడి ఇది ఎక్కడైతే మీకు జనరేట్ అవుతుందో ఈ ఐడిని మీరు మళ్ళీ అక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు 1-2 సార్లు తరోగా మొత్తం ఇన్ఫర్మేషన్ చెక్ చేయండి. ఎందుకంటే ఇదంతా సబ్మిట్ చేసి మీరు విఎఫ్ఎస్లో కూడా మళ్ళీ ఈ పర్టికులర్ డాక్యుమెంట్ని ఎప్పుడైతే లింక్ చేస్తారో తర్వాత మళ్ళీ మీరు మార్చుకోలేరు. కాబట్టి ఇదంతా చేసిన తర్వాత సబ్మిట్ బటన్ కొట్టగానే మీకు ఫైనల్గా మీరు పీడిఎఫ్ అనేది జనరేట్ అవుతుంది. అది చూడడానికి ఇలా ఉంటుంది ఫైనల్ ఏదైతే డాక్యుమెంట్ జనరేట్ అవుతుందో. సో ఇంతకుముందు చెప్పినట్లుగానే మీ అప్లికెంట్స్ ఫోటో 2x2 ఇంచ్ ఫోటో అనేది ఫిక్స్ చేసి అలాగే మనం సైన్ కూడా చేస్తాము ఫైనల్ డాక్యుమెంట్లో. ఇవన్నీ మనం చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇది సబ్మిషన్ అన్నీ చేసిన తర్వాత మొత్తం అంతా సబ్మిట్ చేశాక మీ డాక్యుమెంట్ మళ్ళీ మీరు ప్రింట్ చేసుకొని ఇవన్నీ తరోగా వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం విఎఫ్ఎస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనం చూద్దాం ఇక్కడ. సో ఈ థర్డ్ స్టెప్ ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే విఎఫ్ఎస్లో అప్లై నౌ ఇక్కడ కానీ పైన కూడా అప్లై నౌ ఉంది, అక్కడైనా కానీ రైట్ సైడ్లో ఉన్నదాన్ని అక్కడైనా కానీ ఈ అప్లై నౌని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మళ్ళీ ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయ్యి దీంట్లో మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు బోల్డ్ స్టేట్మెంట్లో ఏమని, యు ఆర్ నాట్ అలౌడ్ టు మేక్ ఎనీ ఎడిట్స్ ఇఫ్ యూ హ్యావ్ సబ్మిటెడ్ ద ఫామ్ ఆన్లైన్. మీరు ఆల్రెడీ ఫామ్ అంతా ఎడిట్ చేస్తే మళ్ళీ దాన్ని ఎడిట్ చేయలేరు కాబట్టి మళ్ళీ మొత్తం అంతా కూడా రీడూ చేసి మొత్తం అంతా మళ్ళీ రీఫిల్ చేసి మళ్ళీ ఇక్కడికి చెక్ చేసుకోండి అని, ఏ మిస్టేక్స్ ఉన్నాయా లేదా అని తరోగా. సో అది ఇక్కడ దీనికి సంబంధించింది. సో మీరు కరెక్ట్ అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏ అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ అయితే ఇంతకుముందు ప్రాసెస్ గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు ఫిలప్ చేశారో దాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మళ్ళీ నేను హైలైట్ చేస్తున్నా స్టేట్మెంట్, ఏదైనా మిస్టేక్స్ ఉంటే ముందే కరెక్ట్ చేసుకొని తర్వాత విఎఫ్ఎస్ పోర్టల్లో దాన్ని లింక్ చేయండి. కానీ అలాగే మీరు మిస్టేక్ ఉన్నదాన్ని అలాగే సబ్మిట్ చేయకండి. ఎందుకంటే మళ్ళీ మీకు ఒకవేళ ఫీ పే చేసి మీరు అన్నీ చేసేసి ఉంటే మళ్ళీ అది రీఫండ్ కాదు కాబట్టి. సో విఎఫ్ఎస్ మళ్ళీ మీకు ఆ ఫీ రీఫండ్ చేయదు. సో మీరు ఏదైనా అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ ఏదైతే జనరేట్ అయిందో కరెక్ట్ నెంబరే మీరు ఇక్కడ లింక్ చేస్తున్నారో లేదో చూసుకోండి. కొన్ని సందర్భాల్లో ఫైల్స్ మల్టిపుల్ అప్లికేషన్లు ఫిల్ చేసి ఉంటారు. సో ఆ పొరపాటుగా కరెక్ట్ దాని బదులు తప్పుది ఏదైనా ఇక్కడ లింక్ చేస్తే మీకు అదే విఎఫ్ఎస్కి మీకు వెళ్తుంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్. సో అది ఒకసారి తరోగా చెక్ చేసుకోండి. అలాగే మీ పాస్పోర్ట్ డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్గా ఉన్నాయా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా డోంట్ మిస్ ఇట్. సో అదే ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. సో వన్స్ ఈ కంప్లీట్ థింగ్స్ అన్నీ మీరు ఒకసారి తరోగా చెక్ చేసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే
ఈ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్, పాస్పోర్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్న ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఒకసారి తరోగా చెక్ చేసుకోమని వీళ్ళు నోటిఫై చేస్తున్న ఇన్ఫర్మేషన్స్. వన్స్ మీ ఇన్ఫర్మేషన్ అంతా తరోగా చెక్ చేసుకున్నాక నెక్స్ట్ మీరు ఒకవేళ అప్లికేషన్ పంపించదలుచుకోకపోతే రీఫండ్ రిక్వెస్ట్ సంబంధించింది కౌన్సిలర్ ఫీ అండ్ ఐసీడబ్ల్యూ ఫీ మాత్రమే రీఫండ్ అవుతుందని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు. రిమైనింగ్ అమౌంట్ మీకు రీఫండ్ అవ్వదు. సో అందుకని తరోగా బిఫోర్ సబ్మిషన్ చూడండి. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పాస్పోర్ట్ లేకొచ్చి ఇక్కడ ఓసీఐ అయితే ఓసీఐ, పాస్పోర్ట్ అయితే పాస్పోర్ట్ చూపిస్తుంది. ఈ సందర్భంలో మనం పాస్పోర్ట్ కాబట్టి పాస్పోర్ట్ పైన క్లిక్ చేస్తాం. క్లిక్ చేశాక మనకి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తత్కాల, నార్మలా అనేది ఉంది. సో మనం నార్మల్ సెలెక్ట్ చేసుకుంటాం. తర్వాత ఇది ఫ్రెష్ పాస్పోర్టా లేదంటే మీరు పాస్పోర్ట్ గోయింగ్ టు ఎక్స్పైర్ బై ఆల్రెడీ ఎక్స్పైర్డ్ 10 years వ్యాలిడిటీ. సో మనం ఏ కేటగిరీ కిందకి వస్తాం అనేది చూసుకొని దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ పాస్పోర్ట్ ఎక్స్పైర్ అయిపోయింది అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనము పర్టికులర్ ఏ అప్లికేషన్ సెంటర్కి కిందకి వస్తుంది అనేది కూడా మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ప్రస్తుతానికి అట్లాంటా చూపించాను, అట్లాంటా సెంటర్కి వెళ్తుంది. సో ఇక్కడ మల్టిపుల్ అప్లికేషన్ సెంటర్స్ ఉన్నాయి కాబట్టి కరెక్ట్ అప్లికేషన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ అలాగే పోస్టలు మీరు ఎలా పంపిస్తున్నారు, ఎలా మీకు డాక్యుమెంట్ తిరిగి రావాలనేది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కరెంట్గా మనకు ఆ పర్టికులర్ దాంట్లో పోస్టల్ సర్వీస్ మాత్రమే అవైలబుల్ ఉంది కాబట్టి పర్టికులర్ సిచ్యువేషన్ అదే చూపిస్తుంది. ఇక్కడ పేమెంట్ మోడ్లో ఏదైనా మనం బ్యాంకర్ చెక్, మనీ ఆర్డరా ఏది అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అనేది సెలెక్ట్ చేశాను. మనకి లీగల్ స్టేటస్ ఉందా లేదా అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే అప్లయింగ్ యాజ్ అడల్టా మైనరా అనేది కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన మ్యారిటల్ స్టేటస్, అలాగే బుక్లెట్ టైప్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆర్డినరీ, జంబోనా అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మిస్లీనియస్ సర్వీసెస్ ఏమైనా ఉన్నాయా అంటే చేంజ్ ఇన్ నేమా లేదంటే అదర్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ ఏమైనా ఉంటే కూడా మనం చేసామనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మనం ఆల్రెడీ ఇది గవర్నమెంట్ ఫామ్లో కూడా మెన్షన్ చేసాము, మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ దాన్ని తిరిగి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ అదన్నీ అప్రాపరేట్ కాకపోయినప్పుడు నన్ ఆఫ్ ద అబోవ్ అనేది సెలెక్ట్ చేసి అలాగే కింద కనిపిస్తున్న టెక్స్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత మనము ప్రొసీడ్ అని కొట్టంగానే మనకు నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. అక్కడ మనము మన పర్సనల్ డీటెయిల్స్ అంటే అప్లికెంట్స్ నేమ్ ఇలాంటి డీటెయిల్స్ మళ్ళీ మనము అక్కడ విఎఫ్ఎస్ దాంట్లో ఇస్తాము. సో ఇక్కడ మనకి ఏంటంటే టోటల్ ఫీజు ఎంత అవుతుందని చూపిస్తుంది. ఇక్కడ టోటల్ ఫీ $96 చూపిస్తుంది. రకరకాల ఫీజులు ఏమేమి ఉన్నాయనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో వన్స్ మనం ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్లో మనము మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయగానే ఇది మనకు ఒక యాక్టివేషన్ కోడ్ పంపిస్తుంది మన ఈమెయిల్కి. అక్కడ మనం యాక్టివేషన్ చేయగానే మన అకౌంట్ యాక్టివేట్ అవుతుంది. ఆ తర్వాత మనము పే చేయొచ్చు, విఎఫ్ఎస్ వాళ్ళకి మనం పే చేయొచ్చు. అన్ని పేమెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పంపించాల్సిన ఎన్వలప్ కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఆ ఎన్వలప్ని మనం అక్కడ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశంగా ఉంటుంది. ట్యాబ్ మన డౌన్లోడ్ ఎన్వలప్ అని కొట్టగానే ఆ ఎన్వలప్ డౌన్లోడ్ అవుతుంది. దాంట్లో మనము ఇక మన దగ్గర నుంచి విఎఫ్ఎస్కి పంపించేది, అలాగే విఎఫ్ఎస్ మళ్ళీ మనకి తిరిగి పంపించడానికి సంబంధించిన ఎన్వలప్ని కూడా మనం లోపల పెట్టాల్సి ఉంటుంది. సో మర్చిపోకుండా 2 డాక్యుమెంట్లని మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మళ్ళీ మనకి తిరిగి మన అప్లికేషన్ మనకు తిరిగి పంపించగలుగుతారు. సో మన ఆ నెంబర్ని కూడా మీరు ఎక్కడైనా సేవ్ చేసుకుంటే సో మళ్ళీ ఆ నెంబర్ ద్వారా మీరు ట్రాక్ చేయొచ్చు. మీ అప్లికేషన్ వాళ్ళు మీకు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు తిరిగి పంపించేటప్పుడు ఆ పర్టికులర్ నెంబర్ని బేస్ చేసుకొని మీరు ట్రాక్ చేయొచ్చు. సో ఖచ్చితంగా మీరు ఆ పర్టికులర్ అప్లికేషన్ నెంబర్ని ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి, ఎందుకంటే మీకు అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మళ్ళీ మనం పాస్పోర్ట్ సర్వీసెస్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్స్ మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్న నెక్స్ట్ స్టెప్స్లోకి చూస్తే మనము సబ్మిట్ యువర్ ఫిజికల్ అప్లికేషన్ టు విఎఫ్ఎస్ అనేది నెక్స్ట్ స్టెప్. అన్నీ మనం డాక్యుమెంట్స్ అన్ని ప్రాపరేట్ ఇంక్లూడింగ్ చెక్ లిస్ట్ డాక్యుమెంట్స్ సహా అన్ని డాక్యుమెంట్స్ ఇంక్లూడ్ చేసి దాన్ని మనం పంపిస్తాం, పోస్ట్ చేస్తాం ఎన్వలప్ని. అది పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు నోటిఫై చేయడానికి 5th స్టెప్లో ఇట్ విల్ టేక్ సమ్ టైం. వాళ్ళు 3 to 5 days పడుతుంది టైం. 3 to 4 days అని చెప్తారు కానీ బట్ వాళ్ళు ఓపెన్ చేయడానికి కూడా 1 day టైం పడుతుంది. కాబట్టి 5 days తర్వాత మీకు ఈమెయిల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత మీరు ట్రాక్ చేయొచ్చు మీ అప్లికేషన్ని. మీరు ఈ విఎఫ్ఎస్ కూడా మీకు ఒక పర్టికులర్ ఐడి ఒకటి ఇస్తుంది, జనరేట్ చేస్తుంది. ఆ ఐడి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మీరు ట్రాక్ చేయడానికి ఆ ఐడి కావాల్సి ఉంటుంది. సో ఇది పాస్పోర్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్.
సో మీకు ఇది ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఇలాగే నేను చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ మా తెలుగులో నేను చాలా చేస్తుంటాను. సో మీకు ఇది ఏమాత్రం హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం దయచేసి మర్చిపోకండి. ధన్యవాదాలు.